My name is C.H. Jayashree. I am studying 9th standard. My school name is AP Residential School, Tune. ఈ రోజు ప్రాజెక్ట్ వార్తీలో భాగంగా మాకు వర్క్షాప్ అనేది పెట్టారు. అందులో సైంటిఫిక్ శ్రీనివాస్ అనే సార్ చాలా బాగా చెప్తున్నారు. దీనివల్ల మేము ఫస్ట్ నుంచి చాలామంది ఇన్వెన్షన్స్ గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్నది చూడలేదు. ఫస్ట్ అదేంటి జస్ట్ సబ్జెక్టుగానే నేర్చుకున్నాం. ఈ రోజు అయితే నేనైతే నా చేతుల ద్వారా ఎలా కష్టపడి చేయాలి ఆ పాయింట్ అనేది నేర్చుకున్నాను. అంతేకాకుండా ఈ సైంటిస్టులు ఏదో చేసేలే ఎంత కష్టపడ్డారని అయితే నాకైతే ముందు తెలీదు. సార్ చెప్పాక నేనైతే చాలా నేర్చుకున్నాను. ఈ థామస్ ఆల్వా అనే ఎడిషన్ ఇన్వెన్షన్స్ అంటే 1093 ఇన్వెన్షన్స్ చేశారని నాకు ఈ సార్ చెప్పే వరకు తెలీదు. ఆ ఇన్వెన్షన్స్ అన్నీ నేను సెలవుల్లో చూస్తాను. అంతేకాకుండా థామస్ ఆల్వా ఎడిషన్ 1000 times 990 times ఫెయిల్ అయ్యి 1000 time బల్బ్ అనేది కనిపెట్టారు. అలా ఆ బల్బ్ అనేది కనిపెట్టకపోయి ఉంటే ఇప్పటికి ఎన్నో అసలు మనకు కాంతి అనేది ఉండేదే కాదు నైట్ టైమ్స్. అంతేకాకుండా రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు హెలికాప్టర్ని కనిపెట్టారు. ఇంకా అంతేకాకుండా చాలామంది ఇన్వెన్షన్స్ అనేవి చేశారు. అవి ప్రస్తుత కాలంలో ఇన్నోవేటర్స్ కింద కూడా వాడుతున్నారు. ఇన్వెన్షన్స్కి ఇన్నోవేటర్స్కి తేడాను కూడా మాకు చెప్పారు. ఈ ఇన్వెన్షన్స్ని కొత్తగా మనం అందులో డ్రాబ్యాక్స్ ఏమీ లేకుండా కొత్తగా మళ్ళీ రూప్ చేయడమే ఇన్నోవేషన్స్. అంతేకాకుండా మాకు చెప్పింది ఇంకా ఐన్స్టైన్ గురించి కూడా చెప్పారు. ఐన్స్టైన్ గారు అనేవారు భారతదేశానికి ఎంతో రుణపడిపోయి ఉన్నారు. అది మేము ఫస్ట్లో నమ్మలేదు. ఎందుకంటే మన రామన్ గారు ఎఫెక్ట్ కనిపెట్టడం వల్లే కదా మనకి అప్పటి నుంచి ఫస్ట్ టైం మనకి సైన్స్ డే అన్నది జరగడం అనేది జరిగింది. అంతేకాకుండా ఐన్స్టైన్ గారు చెప్పారు మనకి అసలు ఆర్యభట్ట గారు జీరో అనేది కనిపెట్టకపోయి ఉంటే డెసిమల్ సిస్టమే ఉండేది కాదు. అలాగే డిజిటల్ వాచెస్ ఇంకా అలా డెసిమల్ ఫామ్తో తయారవే ఇంకా ఏ ఇన్నోవేషన్స్ కూడా కనిపెట్టేవారు కాదు. మనం అందుకనే భారతీయులకు రుణపడిపోయి ఉన్నాము అని చెప్పారు. అంతేకాకుండా నేషనల్ సైన్స్ డే అనేది ఎందుకు జరిపించుకుంటామో అది కూడా చెప్పారు. ఆ రోజు నోబెల్ ప్రైజ్ ఆఫ్ సివి రామన్ అనే వ్యక్తి స్కాటరింగ్ ఆఫ్ లైట్ని చెప్పారు. ఆకాశంలోని ఇంకా సముద్రంలోని బ్లూ కలర్ విబ్జిఆర్లో బ్లూ కలర్ అనే విబ్జిఆర్ లైట్ అనేది రెండిట్ల మీద స్కాటరింగ్ అవుతుంది కాబట్టి అది బీమ్స్ ఆఫ్ లైట్, దాన్ని ఇంకా రామన్ ఎఫెక్ట్ అని కూడా మనం చెప్తాం. ఆ రోజు ఈ ఇన్నోవేషన్స్ తెలిసిన జాతికి దానికి నోబెల్ పురస్కారం అనేది ఇచ్చారు. దాని కారణంగానే మనం నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మనం రోడ్ సేఫ్టీ గురించి కూడా చెప్పారు. ఫస్ట్లో రోడ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మనం కార్ కానీ బండి కానీ ఫస్ట్ మనం డ్రైవ్ చేసే ముందు మనం మిర్రర్స్ కంట అన్నీ సెట్గా బాగున్నాయో లేదో చూసుకుని తర్వాత డ్రైవ్ చేయడం అనేది చాలా మంచిది. అంతేకాకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ వాడడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల యాక్సిడెంట్స్ అయినా కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండే వీలుంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నం మాతో ఎన్నో లైటింగ్ సర్క్యూట్స్ అనే బేసిక్ సర్క్యూట్స్ అనేది నేర్పించారు. మేము అసలు బ్రెడ్ బ్యాక్లోని మాకు అసలు తెలీదు. దీన్ని బ్రెడ్ బోర్డ్ అంటారని, అలాగే దీనివల్ల మనం ఇలా సర్క్యూట్ని నేను ఫస్ట్లో చేసేదాన్ని కానీ డైరెక్ట్ సర్క్యూట్ని చేశాను తప్ప ఫస్ట్ నేను ఇలా బ్రెడ్ బోర్డ్తో గంట చేయలేదు. సార్ చెప్పిన తర్వాతే నేను ట్రై చేశాను ఫస్ట్ టైము. కానీ చాలా బాగా ట్రై చేశాను. దీన్ని ట్రై చేయడం వల్ల ఫస్ట్ మేము డైరెక్ట్గా ట్రై చేసాము, ఇప్పుడు స్విచ్ పెట్టి చేసాము. దీన్ని చూడండి ఎలా వెలిగిందో. ఇది ఏమిటంటే ఇక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ స్విచ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేస్తుంది లైట్ని. ఇది మనం ఆఫ్ చేస్తే ఇక్కడ కనెక్షన్ అనేది కట్ అవుతుంది. సర్క్యూట్ కట్ అవడం వల్ల మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది.